నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. చాలామంది ఈ మధ్య కాలంలో నిద్రలేని అనే సమస్యతో బాధపడుతున్నారు. టీనేజర్స్ అయినా, ఎల్డర్లీ పేషెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది వాళ్ళని చాలా బాధిస్తుంది. సో ఇన్సోమ్నియా ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ అంటే ఏంటి అసలు? అందరికీ, ఈవెన్ నాకు కూడా ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. 1, 2 డేస్ అలా లేజినెస్ అనేది మళ్ళీ క్యారీ అవుతూ ఉంటుంది. ఆ డే మొత్తం వేస్ట్ అయిపోతది. సో ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? పేషెంట్స్ ఎట్లా క్లినిక్‌కొస్తారంటే, డాక్టర్ గారు నేను నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. కానీ నిద్ర అనేది నాకు రావట్లేదు. ఒకవేళ వస్తే గూడా, నిద్ర వస్తే గూడా హ్మ్. నాకు నా చుట్టూ ఏమేం జరుగుతుంది అవన్నీ నాకు తెలుస్తాయి. అవును. ఎవరు రూమ్ లోపలికొస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు. హ్మ్. నేను కళ్ళు తెరిచి చూడట్లేదు. కానీ అర్థమైపోతుంది నాకు. ఏం హ్మ్. సో, దిస్ ఈజ్ షార్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సోమ్నియా. అంటే నిద్ర సరిగా రాదు. ఓకే. లేదంటే డిస్టర్బ్డ్ ఉంటుంది స్లీప్. నాకైతే డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. ప్లస్ దాని తర్వాత వాళ్ళకు మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా పడుకుంటే మనకు ఫ్రెష్ ఉంటది మార్నింగ్. అవును. సో, ఇన్సామ్నియా ఉన్న పేషెంట్స్‌కి మార్నింగ్ ఇట్లా రిఫ్రెషింగ్ ఉండదు. లేజీగా స్టార్ట్ అయితది డే. హ్మ్. సాడ్ అయిపోతారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ బాడీకి రెస్ట్ అనేది దొరకట్లేదు. మైండ్‌కి రెస్ట్ లేదు, బ్రెయిన్‌కి రెస్ట్ లేదు, బాడీకి రెస్ట్ లేదు. సో, ఇది ఇన్సామ్నియా ఇన్ షార్ట్. ఓకే. ఇంకొక క్వెషన్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలుసుకోవాలి. నేను ఒక ఆర్టికల్‌లో చదివాను. ఇన్సోమ్నియా విచ్ ఈస్ రిలేటెడ్ టు ఒబెసిటీ. అంటే సివియర్ ఇన్సోమ్నియా, అసలు ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంటే ఒబెస్ అయిపోతారా? ఇప్పుడు మీరు క్వెషన్ అడిగారు కదా! నేను మీకు ఒక క్వెషన్ అడుగుతాను. దీనికి సమాధానం చెప్పే ముందు మీరు ఆన్సర్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా స్ట్రెస్ వచ్చింది ఇప్పుడు మైండ్‌లో. ఓకే. ఓకే. స్ట్రెస్ వస్తే, టెన్షన్ వస్తే ఏమవుతుంది? హ్మ్. మనం వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేము. చేయలేము. ఫుడ్ సరిగ్గా తినము. స్ట్రెస్ వల్ల ఇంక ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది నాకైతే. సో స్ట్రెస్ వల్ల షార్ట్ టర్మ్ అందరికీ స్ట్రెస్ జరుగుతాయి. వల్ల మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతది. అయిపోతుంది. డైలీ రొటీన్ సరిగా కంటిన్యూ అవ్వదు. యెస్. సో, ఇదే లాంగ్ టర్మ్‌లో కంటిన్యూ అయిందనుకోండి. హ్మ్. అప్పుడు ఏమేమైతది? మీరు ఓకే. మీ జాబ్‌లో కాన్సంట్రేట్ చేయలేరు. ఎందుకంటే మీ మైండ్‌లో కంటిన్యూయస్‌లీ టెన్షన్ నడుస్తూనే ఉంది. దాని తర్వాత పర్సనల్ లైఫ్ గూడా దీనివల్ల ఎఫెక్ట్ అయిపోతది. అదే గాకుండా ఇప్పుడు ఇది మైండ్. మైండ్ వేరే, బ్రెయిన్ వేరే. ఓకే. మైండ్‌ని మనం చూడలేం. కానీ బ్రెయిన్‌ని మనం ఒకవేళ స్కల్ కట్ చేస్తే చూడొచ్చు. సో, మైండ్‌లో ఏదైనా లాంగ్ టర్మ్ డిస్టర్బెన్స్ హ్మ్. అట్లనే కంటిన్యూ అవుతుందంటే హ్మ్. మన బాడీలో ఆటోమేటిక్‌గా చేంజెస్ వస్తాయా? రావా? వస్తాయి. ఆబ్వియస్‌గా వస్తాయి. సో, ఇప్పుడు డైజెషన్‌లో మన స్టమక్ గానీ, ఇంటెస్టైన్స్ గానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రీట్ చేస్తాయి. ఓకే. కిడ్నీ ఏమో మన బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. ప్లస్ వేస్ట్ మెటీరియల్‌ని ఎక్స్‌క్రీట్ చేస్తుంది. అట్లనే మన బ్రెయిన్ గూడా ఫంక్షన్ చేస్తుంది. మీకు మైండ్‌లో వచ్చే ఆలోచనలకి బ్రెయిన్ చాలా రెస్పాన్సిబుల్. సో, ఎట్లా రెస్పాన్సిబుల్? బ్రెయిన్‌లో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయి. హ్మ్. సో, మైండ్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ డిస్టర్బ్ అయిపోతుంది, దానివల్ల బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది. సో, న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఏవైతే బ్రెయిన్‌లో ఉన్నాయి అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయన్నమాట. ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ డిస్టర్బ్ అయినప్పుడు మనకు చాలా సార్లు ఇన్సామ్నియా అనేది స్టార్ట్ అయితది. ఓకే. స్లీప్ డిస్టర్బెన్స్ గానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ గానీ స్టార్ట్ అయితది. దాని తర్వాత ఏమైతది? ఇప్పుడు హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. అవి డిస్టర్బ్ అవుతాయి. సో, దీనివల్ల థైరాయిడ్ రావచ్చు. థైరాయిడ్ వస్తే మీకు తెలుసు వెయిట్ గెయిన్ చేస్తారు. హ్మ్. దట్ ఈస్ హైపోథైరాయిడిజంలో యెస్. వెయిట్ గెయిన్ చేస్తారు. ఇదొకటి. ఇట్లా ఇన్సామ్నియా వస్తే మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. సెకండ్ ఇంకోటేందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ డిస్టర్బ్ అవుతాయి, డోపమైన్ సెక్రీట్ చెయ్యదు మీ బాడీ. రైట్. హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్. సో, హ్యాపీ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ గానీ, హ్యాపీ హార్మోన్ గానీ సెక్రీట్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది? మీరు ఇప్పుడు మైండ్ ఆలోచిస్తది. నేను హ్యాపీ అవ్వాలంటే ఏం చేయాలనేసి. హ్మ్. సో, సింపుల్. హై రిచ్ కంటెంట్ ఫ్యాట్ ఫుడ్స్ గానీ, టేస్ట్ బడ్స్‌కి ఏ ఫుడ్స్ చాలా నచ్చుతాయి. మైండ్ ఏమో క్రేవ్ చేస్తదనమాట. హ్మ్. దాంతో పాటు మనిషి డిప్రెషన్‌లో ఎంటర్ అయిపోతే, యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతే, ప్లస్ వేరే వేరే హెల్త్ డిసీజెస్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటికల్లీ స్ట్రెస్ ఈటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట.
అండ్ బాడీలో కూడా ర్యాపిడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే. సో హై ఫ్యాట్ కంటెంట్, బిర్యానీలు, నాన్ వెజిటేరియన్, పిజ్జా, ఏదైతే పిజ్జాస్, బర్గర్. బర్గర్స్, చైనీస్ ఇవన్నీ ఎక్కువ క్రేవ్ చేస్తుంది అనమాట బాడీ. అండ్ హయ్యర్ క్వాంటిటీస్లో మంచి తీసుకుంటాడు. ఎందుకంటే ఇట్ ఈస్ మేకింగ్ ద మైండ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో మైండ్ ఇస్ సర్చింగ్ ఫర్ అ కాంపన్సేటరీ మెకానిజం. రైట్. అట్లా కాంపన్సేట్ చేస్తూ ఇదే కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సో హెవీగా తింటున్నాడు, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కూడా హెవీ తీసుకుంటే సరిగా నిద్ర అనేది రాదు. రైట్. రైట్. సో ఇది కంటిన్యూస్లీ ఇది ఒక చైన్ లాగా అయిపోతుంది. కానీ ఈ టీనేజర్స్ అంటే ఓకే, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, పిల్లలు కూడా స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. రాత్రి పడుకునే ముందు వరకు చాలామంది 1 అవర్ వరకు స్క్రీన్ చూడొద్దు అంటారు. బట్ పడుకునే 10 మినిట్స్ వరకు, 5 మినిట్స్ వరకు చూస్తూనే ఉంటున్నారు. బట్ వెన్ కమింగ్ టు ఒక ఎల్డర్లీ పేషెంట్స్ తీసుకుందాము, అబౌవ్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, 60 ఇయర్స్ టు 50. సో వాళ్ళకి ఎందుకు నిద్రలేని సమస్య అనేది ఎక్కువ వస్తుంది. వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? చూడండి, అబౌవ్ 50 మనకు ప్రాబ్లమ్స్ అనేది యాజ్ ఏజింగ్ ఇంక్రీజెస్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఆల్సో ఇంక్రీజెస్. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, మైండ్ పరంగా అవ్వచ్చు. సో డయాబెటిక్స్ ఇంక్రీజ్ అయిపోతారు ఆ ఏజ్కి వచ్చేసరికి, హైపర్టెన్సివ్ పేషెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయిపోతుంది, థైరాయిడ్ పేషెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ప్లస్ పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ, ప్లస్ ఏమైనా సర్జరీస్ అండర్గో అవుతున్నారా, దాని తర్వాత కూడా ఇన్సామ్నియా అవుతుండొచ్చు వాళ్ళకు. సో ఇట్లా ఏజింగ్ ఎక్కువ అయితే మనకు ఇన్సామ్నియా కేసెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో వాళ్ళకు డయట్ పరంగా మీరు ఒకటి చెప్తాను మీకు. ట్రిప్టోఫాన్ అనేసి ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. సో ఇది స్లీప్ సైకిల్ రెగ్యులేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో ట్రిప్టోఫాన్ దేంట్లో ఉంటుంది? మనకు రాగిలో ఉంటుంది. రాగిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అండ్ డైలీ మీరు ఒక్క మీల్లో అయినా రాగి ఇంక్లూడ్ చేయండి. ఎట్లా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేస్తే మీరు రాగి డోసాస్ తీసుకోవచ్చు, ఇడ్లీలు తీసుకోవచ్చు. లేదంటే మీకు డిన్నర్ టైంలో తీసుకోవాలంటే రాగి గట్కా కానీ, రాగి ఉప్మా కానీ అటువంటివి ప్రిఫర్ చేయండి, జావా, వాట్ ఎవర్. సో అది చాలా వరకు హెల్ప్ అండ్ బెనిఫిషియల్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా లెమన్ వాటర్ రెగ్యులర్లీ తీసుకోండి వితౌట్ షుగర్ యాడ్ చేయొద్దు దాంట్లో. జస్ట్ లెమన్ వాటర్. No honey, no sugar to be added. No sugar, nothing to be added. Only lemon water తీసుకోండి బిఫోర్ బెడ్ టైం, 1 hour బిఫోర్ బెడ్ టైం. అండ్ టాయిలెట్కి వెళ్ళేసి మీరు పడుకోండి అనమాట. ఇదేంటి మీరు నైట్ టైంలో చెప్తున్నారు లెమన్ వాటర్? బేసిక్గా చాలా మంది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి? లెమన్ వాటర్లో మీకు విటమిన్ సి ఉంటుంది. అండ్ విటమిన్ సి హెల్ప్స్ అ లాట్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్ అనమాట. ఓకే. సో అందుకే మనం 1 hour బిఫోర్ స్లీప్ ఇది ప్రిఫర్ చేస్తున్నాము. అదే కాకుండా రెగ్యులర్ టైమ్స్లో మీరు ఆల్మండ్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మండ్స్ కూడా చాలా బెనిఫిషియల్ ఉంటాయి స్లీప్లో. సో ఇవి మీరు రెగ్యులర్లీ చేయండి. అండ్ యూరిన్ పాస్ చేసి మనం పడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే బ్లాడర్ కొంచెం ఎంటీ ఉంటుంది అప్పుడు స్లీప్లో కూడా అది బెనిఫిషియల్ ఉంటుంది. చాలా మంది టాయిలెట్ పాస్ చేసి పోరు పడుకోనికి, అది కూడా ఒక ప్రాబ్లం లాగా కాజ్ అవుతుంది అనమాట. సో రాగి తీసుకోవడం వల్ల ఇన్సోమ్నియా ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చు అంటారు. అంటే ఎంతో కొంత తగ్గించుకోవచ్చు, కంప్లీట్ గా కాకపోయినా సరే వాళ్ళు మంచి స్లీప్, గాఢ నిద్రలోకి వెళ్తారా? హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? హోమియోలో మీకు పర్మనెంట్ గా ఇది తగ్గుతుంది ఇన్సామ్నియా. ఇవి చేస్తూ కూడా మీకు ఇన్సామ్నియా తగ్గట్లేదంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మనకు పాసిఫ్లోరా అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది 200 పొటెన్సీ డైలీ ఒకసారి మీరు తీసుకొని పడుకునే ముందు. ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది నిద్ర మంచిగా రానికి. అండ్ న్యాచురల్ స్లీప్ వస్తుంది దీంతోటి. వీఆర్ నాట్ ఇండ్యూసింగ్ స్లీప్. త్వరలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అయినా అవ్వకపోతే కన్సల్ట్ చేయండి హోమియోపతి డాక్టర్ని. దట్స్ నైస్. థ్యాంక్ యూ చేతన్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని దూరం పెట్టాలంటే హోమ్ రెమెడీస్ ద్వారా కూడా వర్కౌట్ అవుతాయి. రాగిని మనం ఎలా తీసుకోవాలి, మనకి మంచి బెనిఫిషియల్ ఉంటుందని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.